ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యల్ని పరిష్కరించాలి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచన. తాను పల్లెల్లో పర్యటించిన సమయంలో ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన ఎమ్మెల్యే. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఏదో ఒక క్రీడలో ప్రోత్సహించాలి. న్యూ లైఫ్ ఆసుపత్రి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శివారెడ్డి విజ్ఞప్తి. మదనపల్లి పట్టణంలోని చిన్న రాజదాస్ హాకీ స్టేడియం నందు ముగిసిన సమ్మర్ హాకీ కోచింగ్ క్యాంప్. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచించారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ రెడ్డమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ డి శ్రామణ, ఎంపీడీఓ తాజ్ మస్రూర్, తహసీల్దార్ ధనంజయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు ప్రతి పల్లెలో క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాలని కోరారు. తాను మండలంలోని ప్రతి గ్రామంలో పర్యటిస్తామని, ఎక్కడైనా అధికారులు అలసత్వం ప్రదర్శించారని, తన దృష్టికి వస్తే అక్కడే చర్యలుంటాయని హెచ్చరించారు. మీకు కావాల్సిన రైతులు హాస్పిటల్ నమోదు చేసుకుంటే మనము ఆన్లైన్ పేమెంట్ కట్టి మనకు సప్లై చేయడం జరుగుతుంది. మనకు ఇంతవరకు మొబైల్ వెబ్సైట్ ఇంతవరకు ఈ జీవికి వాళ్ళ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయింది కోసం ఖాళీగా ఉండండి. సో మొబైల్ వెబ్సైట్ కూడా మనకు రండి కూడా ఆ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా కూడా 10 రోజుల్లో ఐకేకి సంబంధించిన 76 వివోస్ ఉన్నాయి. 76 వివోస్ లేదంటే ఒకే ఊరు 2 వివోలు ఉంటే వాళ్ళు కంబైనింగ్ లేదు. తెల్లారు వీళ్ళు సాయంత్రం వాళ్ళు జరుపుకోవచ్చు. అర్థమైందా? ఆ విధంగా మీరు చేయాలి. ఏమన్నా ఎన్పిఎస్ ఏమైనా ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? ఏం చేస్తున్నారు? ఎన్పిఎస్ చేయండి, సపరేట్ కాపీ ఇవ్వండి, దాని మీద ఒకసారి చేయండి. మీరు పోలీస్ పెట్టండి, పోలీస్ పెట్టి కనిపించండి. అంటే కూడా మీరు రాకపోతే తహసీల్దార్ గారికి ఎంటర్ పెట్టండి. తక్షణ వాటి బిల్డింగ్లు కట్టారు. ఇది పర్మనెంట్ అసెట్ అన్నమాట. వివోలకు ఏదైతే ఐకేపీ సంఘాలకు వాళ్ళకి షెల్టర్ లేదు, చెట్ల కింద రోడ్ల కింద వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది గవర్నమెంట్ ఇప్పుడు నిన్న ప్రోగ్రామ్ జరిగింది. నిన్న అంటే మనం చాలా తక్కువ మంది మహిళలకు తీసుకువెళ్ళాం. ఎందుకంటే చాలా పెద్ద మా ఉంటుంది. జనరల్గా ముందు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం ప్రోగ్రామ్ వాళ్ళని చెప్తారు, మహిళా సంఘాలకే తీసుకొచ్చింది. సో వాళ్ళ ప్రొటెక్షన్ ఉంది, దానివల్ల వాళ్ళకు ఉపాధి ఉంది. వాళ్ళకు దాదాపు 20 లక్షల వరకు లోన్లు వస్తున్నాయి. వాళ్ళకు సమాజంలో వాళ్ళ భర్తలతో సహా వాళ్ళు సంపాదించుకొని బాగా బతికేటట్టుగా ఒక ఉపాధి ప్రభుత్వం వాళ్ళకి కల్పించింది. పావుల ఇంట్రెస్ట్కి డబ్బులు వస్తున్నాయి, వడ్డీ రేట్లో డబ్బులు వస్తున్నాయి. ఎంతవరకు 5 లక్షలు. 5 లక్షల కన్నా ఎక్కువ తీసుకుంటే బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వాళ్ళు వడ్డీ ఇస్తున్నారు. సో ఇది ఎప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా నడుస్తుంది. ఆ నడవడానికి మనం కావాల్సిన వసతులు కల్పించాలి. ఓకే. సో ఈ 76 యూనివర్సిటీ దయచేసి మీరు సైడ్ కావాలి. రైట్ మీరు మాట్లాడండి. మనకి ఎక్కువగా ఇప్పుడున్న సమస్యలు అందరి క్లాసులు పెట్టండి. జిల్లాలో ఎక్కడైనా వేసుకుని నాకు సంబంధం లేదు, ఒక రికమెండ్ చేయండి. స్కూల్స్ మాత్రం శాంటిటీగా ఉండాలి. 3200 మంది పిల్లలు ఉన్న స్కూల్ ఉంది. ఇది కాకుండా ఇప్పుడు ఇది చూడండి, స్కూల్ బిల్డింగ్ స్టేజ్ ఇది చికెన్ బెల్స్ ఎంక్రోచ్మెంట్లో ఉన్న ఏమన్నా కానీ బాగా గుర్తుపెట్టుకోండి. గుళ్ళకు కానీ బండ్లకు కానీ ఏదైనా ఆఫీసులు కానీ ముఖ్యమైన బిల్డింగ్ ఇక్కడ రాజకీయ ఇది లేదు. ఇళ్ళలే ఫస్ట్, వాళ్ళ భవిష్యత్తే ఫస్ట్. నాకు కూడా తీసుకుంటారా? ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూ ముఖ్యంగా రెవెన్యూకి డిపార్ట్మెంట్కి సూచన ఇవ్వడం జరిగింది. ఎంపీ గారు, వైస్ ఎంపీ గారు, ఎంపీటీసీ గారు అందరి నాయకులు అందరి సమక్షంలో మన మండల అధికారుల సమక్షంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో దాని పరిష్కారం మార్గంలో పెట్టడమే ఒక ధ్యేయం. మండల మీటింగ్ ఎవరైతే అధికారులు రాలేదో వాళ్ళపైన చర్యలు ఉంటాయి. ఇవే కాకుండా మండల్ సర్వసభ సమావేశం అనేది ఇది
మండలానికి సంబంధించిన ప్రజలకు ప్రజల అవసరాలు ప్రజల సమస్యలపైన పనిచేసే అవసరం ఇక్కడ. దీనికి తక్కువగా ఆలోచన చేసి అధికారులు రాకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. ఇవే కాకుండా నేను మండల అధికారులకు నా సూచనలు ఒకటే, సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం పెట్టండి, సకాలంలో దాని ప్రజల కోసం ప్రజల అభిష్టం మేరకు ప్రజల అవసరాల మేరకు పనిచేయండి. ఎక్కడ కూడా కానీ ప్రజా సమస్యలు కానీ తక్కువగా చూసి దానికి ఎక్కడికక్కడ పరిష్కార మార్గంలో పెట్టకపోతే దానిపైన వేరే ఆలోచన చేయాల్సి వస్తుంది. కడపలో జరిగిన మహార్నాడు ఆడంబరంగా నిర్వహించామని మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని తెదేపా కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానాడు ఘన విజయానికి తెదేపా కార్యకర్తలు ముఖ్య కారణమన్నారు. ఈ విజయం వారికి అంకితమన్నారు. అధిష్టానం 220 బస్సులకు జనాలు వస్తే సరిపోతుందనుకుంటే ఆర్టీసీ బస్సులు 100, ప్రైవేట్ స్కూల్ బస్సులు 124, నారాయణ స్కూల్ వాహనాలు 20, కార్లు 72, మొత్తం కలిపి 316 వాహనాలకు జనం నిండిపోయారన్నారు. ఇది కాక సొంతంగా సుమారు 50 వాహనాల్లో మహానాడుకు వచ్చిన వాళ్ళు ఉన్నారన్నారు. తన మీద ప్రజలు ఉంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయక కాపాడుకుంటామని, కార్యకర్తకు కష్టం వస్తే అరక్షణం ఆలస్యం చేయకుండా వస్తామని మాట ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ ఆదల విద్యాసాగర్, నాయకులు మస్తాన్, బాలుస్వామి, షంషీర్, పఠాన్ ఖాదర్ ఖాన్, నీలకంఠ, సుధాకర్, నాగయ్య, రామకృష్ణ, విజయ్ కుమార్ గౌడ్, రాజన్న, జంగల రమణ, నవీన్ చౌదరి, బెల్లరెడ్డి ప్రసాద్, మంగళ ప్రభాకర్, రాటకొండ శ్రీనివాసులు, రెడ్డి రాయల్, మధుసూదన్ రెడ్డి, జీవి నాయుడు, మల్లికార్జున, పూలమురళి తదితరులు పాల్గొన్నారు. మహానాడు వచ్చింది స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదిన 28వ తేదీ జరుపుకోవడం ఆనవాయితీ. కాకపోతే తెలుగుదేశం పార్టీలో 27, 28, 29వ తేదీ మే 3 రోజులు మే నెలలో 27, 28, 29 జరుపుకోవడం ఆనవాయితీ. పోయిన సంవత్సరం ఎలక్షన్ ఉన్నందువలన జరుపుకోలేదు. ఆ ముందు సంవత్సరం రాజమండ్రిలో జరిపాం. ఈ సంవత్సరం కడపలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఎక్కడైతే నిర్ణయించారో దాన్ని మనము చాలా సజావుగా, చాలా ఆడంబరంగా, చాలా ప్రపంచం చూసేటట్టుగా కార్యక్రమం చేశాం. ఆ కార్యక్రమానికి రూపకర్తలు ఎవరన్నా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ నాయకులే, వాళ్ళకే ఇది అంకితమవుతుంది. ఆ కార్యక్రమం ఘన విజయంగా జరిగిందంటే దానికి తెలుగుదేశం పార్టీ నాయకులే కారకులని తెలుసు. ఆ కార్యక్రమంలో అందం ఎక్కడ ఉండిందంటే పూర్తి స్థాయిగా పసుపు మయం చేశారంటే అది తెలుగుదేశం పార్టీ నాయకులకి అంకితం. నేను నా మదనపల్లి కాన్స్టిట్యున్సీ నా ప్రాణ సమానమైన నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మనము పార్టీ మనకు అడిగింది వచ్చి 220 బండ్లు మాత్రమే. కాకపోతే మనం వెళ్ళింది 307 వెహికల్లు. దాంట్లో ఆర్టీసీ 100 బండ్లు, ప్రైవేట్ ఇవి వెహికల్స్ అన్ని స్కూల్ అవి అన్నీ కలిస్తే 124, నారాయణ స్కూల్ నుంచి ఒక అదనంగా 20 బండ్లు తెప్పించుకున్నాము. దాదాపు 72 కార్లు వెళ్ళడం జరిగింది. పూర్తిగా 306 నుంచి 307 వెహికల్ పోయినాయి. ఇవి కాకుండా 100 వెహికల్లు బళ్ళు దొరక్క క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకంటే బళ్ళు దొరకలేదు. ఎక్కడ తమిళనాడులో మాట్లాడినాం, బెంగళూరుకి మాట్లాడినాం, ఆర్టీఓలకు మాట్లాడినాం. అదే కాకుండా నైట్ సర్వీస్ ఎవరికి మాట్లాడినా కూడా వెహికల్ దొరక్క 115 బండ్లు దాదాపు క్యాన్సిల్ చేసినా కూడా జనాలు ఎక్కడ వెళ్ళినా కూడా దావలో ఎన్ని కష్టాలు వస్తే, ఏ సమస్యలు వస్తే గోల్చెరు ఘాట్లో అక్కడ రాయచోటి వాళ్ళు భోజనాలు పెట్టారు. దానివల్ల రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. 3 గంటల సేపు రోడ్ బ్లాక్ అయితే కూడా ఏ ఒక్కరు చెక్కు చెదరకుండా ఇచ్చిన మాట ఇచ్చినట్లు వెనకపోయే సందర్భం లేదు. వేరే కాన్స్టిట్యూన్సీలు కొంతమంది వెనక్కి పోయినా, మదనపల్లి వాళ్ళు వెనక వెళ్ళలేదు. ధైర్యంగా ఉన్న సమస్యకు క్లియర్ చేసి, అన్న ఫస్ట్ నువ్వు పోయి నుంచి అని చెప్పి నాకు క్లియర్ చేసి నాకు పంపించి మళ్ళా వాళ్ళు వచ్చారంటే అది మదనపల్లి నాయకుల గొప్పతనం అని తెలియజేస్తున్నాను. నేను నా జీవితాంతం మా నాయకులకు, మా అందరికీ గ్రామ స్థాయి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ బహిరంగ సభకు మదనపల్లి నుంచి బయలుదేరిన సంగతి గురించి మాట్లాడదాము. మహానాడు కార్యక్రమం 27, 28, 29 తారీఖుల్లో జరిగాయి. మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మన అన్నదమ్ములు మహమ్మద్ షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గం అంతా రామసముద్రం మండలము,
నిమ్మలపల్లి రూరల్ మండలము, మదనపల్లి రూరల్ మండలంలో టౌన్ 35 వార్డుల నుంచి కూడా పూర్తిగా ఇక్కడ నుంచి బస్సుల సంఖ్య మేము 300 అనుకుంటున్నాము. అది ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలీదు. 1-2 బస్సులు ఇట్లా ఉంటాయి, ఎమ్మెల్యే గారు చెప్తారు అది బస్సుల సంఖ్య. అయితే ప్రతి బస్సు కూడా పూర్తి చేసుకొని 50 సీట్లు 40 సీట్లు బస్సులు ఉన్నాయి. అన్నిట్లో కూడా మహిళలు, మన అన్నదమ్ములు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఎక్కడం జరిగింది. అయితే ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలో మొదటి నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్కరు కూడా బహిరంగ సభకు దాదాపుగా అక్కడికి చేరిపోయినారు. కొంత అడ్డంకులు జరిగినాయి. గువ్వల చెరువు ఘాట్ అనేది అక్కడ ఎవరో భోజనాలు ఏదో ఏర్పాటు చేశారని దీంట్లో రోడ్లలో బండ్లు పెట్టేసి మన వాళ్ళు వెళ్ళలేని పరిస్థితులు కూడా కొన్ని చాలా జరిగినాయి. చాలా మటుకు పోలేకపోయినారు. అయితే ఇక్కడ మదనపల్లి రూరల్ మండలము నుంచి కానీ రామచంద్ర నిమ్మలపల్లి టౌన్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి భారీ బహిరంగ సభను జయప్రదం చేశారు. అయితే ఈ బహిరంగ సభలో నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 27, 28, 29 మే నెలలో మామూలుగా మహానాడు కార్యక్రమం. ఆ మహానాడు కార్యక్రమం ఏమిటంటే 27, 28 క్లియర్గా జనరల్ బాడీ మీటింగ్స్ అండి అవి. ఆ మీటింగ్స్ లో ఆమోదాలు ఉంటాయి. ప్రతి సబ్జెక్టు మీద ఆ శాఖ మంత్రులు, ఆ శాఖ ఈసారి ఏం జరిగిందంటే శాసనసభ్యులు కొంతమంది మాట్లాడారు, మండలాధ్యక్షుల లెవెల్లో కూడా ఈ శాసనాలు ఏమున్నాయో ఆమోదం చెప్పేదానికి ఆ సబ్జెక్ట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర అవి ఇచ్చి ఆమోదం తెలిపింది తెలుగుదేశం పార్టీ. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ మన కార్యకర్తలు అందరూ చెప్పినట్టు, ఎందుకంటే శాసనసభ్యులు నియోజకవర్గంలో అందరితో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో, నాయకులతో, ప్రజలతో ఇమిడిందాడు. ఈ ప్రతి కుటుంబంతో ఇమిడినాడు. ఎక్కడ కూడా వేరే వాళ్ళు లేరు. పార్టీ ఓటేసే రోజు నేను ఆ పార్టీ ఈ పార్టీ అంటూ ఉన్నారు, అది మనకు తెలియదు. తెలుగుదేశం పార్టీ మన శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు నియోజకవర్గంలో 2,50,000, 60,000 ఓట్లు ఉన్నా ప్రతి కుటుంబంతో ఇమిడి ఉన్నాడు. కాబట్టి నిన్న జరిగిన 300 బస్సులు దాదాపు అందరూ వచ్చి తెల్లవారుతో బయలుదేరి అన్ని బస్సుల్లో నింపి పోవడం అంటే చరిత్రలో 83 నుంచి 82లో పార్టీ పెడితే అధికారం 83లో వస్తే ఈ రోజు వరకు చరిత్రలో ఇన్ని బస్సులు మదనపల్లిలో 270 బస్సులు పెట్టి ఇక్కడ నుంచి పోవడము, మనుషులు కూర్చోవడం అంటే ఆషామాషి కాదు. స్వచ్ఛందంగా దాదాపు 12,000 నుంచి 15,000 మంది దాకా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనడం చూస్తే తెలుగుదేశం పార్టీ మీద కార్యకర్తలకి ఎంత అభిమానం ఉందో అర్థమవుతుంది. నిన్న సమావేశానికి గతంలో చాలా రాజకీయ పార్టీలు చూసాం మేము. బహిరంగ సమావేశాలకి, బహిరంగ సభలకి ప్రజల్ని తరలించేటప్పుడు వాళ్ళని ప్రలోభ పెట్టి, మభ్యపెట్టి పల్లె ప్రాంతాల నుంచి ఏదైనా పట్టణ ప్రాంతాల నుంచి తరలించేవాళ్ళు. కానీ తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త తనే స్వచ్ఛందంగా ముందరకు వచ్చి ప్రతి గ్రామంలోనూ, ప్రతి గ్రామ పంచాయతీలోనూ, మండల హెడ్ క్వార్టర్లోనూ కార్యకర్తలే స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈ సభను జయప్రదం. అంటే మదనపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళనంత కార్యకర్తలు నిన్నటి రోజు వెళ్ళినారంటే వాళ్ళకి నిజంగా ప్రతి ఒక్కరికి నియోజకవర్గంలోని చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి మా అభినందనలు తెలుపుతున్నాము. అలాగే భవిష్యత్ తరాల్లో ఒక్క తెలుగుదేశం పార్టీలోనే కార్యకర్తలకి అండ ఉంటుందని నిన్నటి సభలో చంద్రబాబు నాయుడు గారు సభావేదికంగా సూచించడం జరిగింది. ఎందుకంటే ఒక కార్యకర్త అన్న ఉద్దేశంతో కాకుండా ఒక అధ్యక్షుడు అనే ఉద్దేశంతో పనిచేయాలంటే ఆ ఒక్క పిలుపుతో నిన్న కార్యకర్తలు అంత ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ నిన్నటి సభను జయప్రదం చేసిన మదనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. నిన్న దాదాపు 300 బస్సులు వస్తే ఇంకా 50 బస్సులు 100 బస్సులు కావాల్సిందేటటువంటి పరిస్థితి, వెనక్కి వెళ్ళిపోయిందేటటువంటి పరిస్థితి. ఒక్కొక్క బస్సులో 50 మంది అంటే 60 మంది 70 మందిని కూడా ఎక్కించుకుని పోయిందేటటువంటి పరిస్థితి. ఆ పనితీరు వాళ్ళు తన దగ్గరికి వచ్చినప్పుడు ఆ పని పట్ల ఆ నాయకులు అనేటటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు
స్పందించేటటువంటి తీరు అది మౌత్ పబ్లిసిటీ. ఒకరి దగ్గర నుంచి ఇంకోరి దగ్గరికి, ఇంకోరి దగ్గర నుంచి ఇంకోరి దగ్గరికి వెళ్ళిపోతుంది. నేను తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నా ఆ సభలకు అని అంటే అదొక పెద్ద ప్రహసనం, అదొక పెద్ద ప్రయాస. ఒక ఎలక్షన్ జరిపినటువంటి బాధ ఉంటుంది నాయకులందరికీ. జన సమీకరణ వాలంటరీగా రావడం అన్నటువంటిది నిన్నటి మహానాడులో చూసినాను. ఆ మహానాడు సందర్భంగా చూసినాను. ఆ టిప్పు సుల్తాన్ గ్రౌండ్లో ఆ బస్సుల కోలాహలమైంది. నభూతో న భవిష్యత్, నభూతో న భవిష్యత్. అది శాసనసభ్యులు గారి పనితీరుకు అద్దం పట్టే రకంగా ఉంది. అలా ఆయన పనితీరుకు అద్దం పట్టినటువంటి ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు ఈ వేదిక నుంచి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. జై తెలుగుదేశం. నిజంగా ఈరోజు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. దాదాపు నేను 25 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను. ఎప్పుడూ నేను చూడనటువంటి జనాలు అంత స్వచ్ఛందంగా నిన్న మహానాడు పోవడం నిజంగా చరిత్రలో, మదనపల్లి చరిత్రలో తెలుగుదేశం పార్టీకి ఒక లిఖించదగ్గ అంశం. గౌరవ శాసనసభ్యులు షాజాన్ అన్న ఆధ్వర్యంలో ప్రతి పంచాయతీ, ప్రతి వార్డు నుంచి స్వచ్ఛందంగా ఆయన పిలుపు మేరకు సుమారుగా 15,000 మంది తగ్గకుండా కారుల్లో, బస్సుల్లో స్వచ్ఛందంగా నిజంగా వెళ్ళడం నిజంగా చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. దాని తర్వాత రిటర్న్లో కూడా రాత్రి 1 గంట వరకు కూడా ఆయన రిటర్న్గా వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు భోజనాలు వడ్డించి ఇటువంటి నాయకుడు నిజంగా మనకు ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. తప్పకుండా ఆయన ఆధ్వర్యంలో ఇంకా భవిష్యత్తులో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి పార్టీ బలోపేతానికి మా యొక్క శక్తి సామర్థ్యాలు తప్పకుండా ఆయనతో పార్టీ కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాం. జై తెలుగుదేశం. కడప జిల్లాలో ఇటీవల అభంశుభం తెలియని 3 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారాన్ని జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైపోస్ మహేష్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని జనసేన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. వాయిస్ ఈ సందర్భంగా మైపోస్ మహేష్ మాట్లాడుతూ చిన్నారి మృతికి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని, అధికారులు, పోలీసు యంత్రాంగం ఇలాంటి తప్పులు చేయాలంటే భయపడేలా కొన్ని దేశాల్లో ఉన్నట్టు బహిరంగ శిక్షలు అమలు చేయాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని కంటికి రెప్పలే కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఆడపిల్లలకు సమాజంలో జరుగుతున్న ఆఘాయిత్యాలు తెలియజేసి వారిని చైతన్యవంతం చేయాలని, సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వారి కుటుంబానికి జనసేన పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. జనసేన లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ అమర్ నారాయణ మాట్లాడుతూ ఇలాంటి కేసుల్లో స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసి తప్పు చేయాలనే ఆలోచన రాకుండా తీర్పులు వెలువరించాలని కోరారు. జనసేన సీనియర్ నాయకురాలు మాలతి మాట్లాడుతూ జనసేన ముఖ్య ఉద్దేశం మహిళల సంరక్షణ అని, అదేవిధంగా ఎంతసేపు ఆడపిల్లల్ని భద్రంగా చూసుకోవడమే కాకుండా తమ ఇంటిలోని మగపిల్లలకు ఆడపిల్లలతో ఎలా ఉండాలో నేర్పించాలని తెలియజేశారు. గత 5 ఏళ్ల క్రితం కురబలకోట మండలంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగిందని గుర్తు చేశారు. ఏదేమైనా చిన్నారిపైన జరిగిన ఆఘాయిత్యం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, ఘటనకు కారణమైన బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు భవ్య, శోభ, సందీప్ రెడ్డి, రామూర్తి, చిరంజీవి, రమణ, శేషగిరి, దేవేంద్ర తదితరులు ఉన్నారు. రౌద్రరసం ఉండాలి. వైఎస్ఆర్ కడప జిల్లాలో అభంశుభం తెలియని పసిపాప 3-4 సంవత్సరాల చిన్న బిడ్డ పైన అత్యాచారం జరిగింది. సమాజం ఎంత దయనీయంగా తయారవుతుందంటే ఆ అత్యాచారం చేసింది కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు, బంధువులనే అధికారులు తెలుస్తాం. సమాజంలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతిపక్షం, అధికార పక్షం అనేది లేకుండా ముఖ్యంగా జనసేన పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గంతుకై ఉంటుంది, అధికార పక్షంలో ఉన్న ప్రజల గంతుకై ఉంటుందని మరొక్కసారి జనసేన పుట్టిందే ప్రజల కోసం, ప్రజల కోరికని నిరూపిస్తూ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ బాలిక ఏదైతే అత్యాచారం జరిగిందో దానిపైన ఆ దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా
అధికారులు కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఇది మానవీయతకు సంబంధించిన ఘటన కూడా కాలేదు. మానవులు ఎవరు ఇలాంటి పని చేయరు, మానవ మృగాలు. అది అంత పసిబిడ్డ పైన చేయడం అనేది అసలు మాటలు కూడా రావట్లేదు. ఎలా దాన్ని మనం అభివర్ణించాలనే ఇది కూడా. దీనికి పోలీసులు వ్యవస్థ కఠినంగా శిక్షించాలి, ఖచ్చితంగా దోషుల్ని కనిపెట్టాలి, కఠినంగా శిక్షించాలి. కొన్ని దేశాల్లో ఉన్నట్టు బహిరంగ శిక్షలు అమలు చేసే పరిస్థితి రావాలి. అప్పుడే ఇలాంటి దుర్మార్గులు, రాక్షసులు కొంచెమైనా భయపడి సభ్య సమాజంలో ఎలా బతకాలా, కనీసం పసిపిల్లల పైన దాడులు చేయకుండా ఎలా బతకాలా, మనం మనుషులుగా ఎలా బతకాలనేది అన్న నేర్చుకుంటారు. అలాగే సభ్య సమాజానికి కూడా ఒక ఇదేంటంటే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని, నాకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు, కంటికి రెప్పలా కాపాడుకోవాలి. మనం సమాజం ఎంత బాగున్నప్పుడు ఎవరిని నమ్మలేము. మన ఇంట్లో మన బంధువులు, మన పని వాళ్ళని ఎవరిని సమాజంలో చూస్తూనే ఉన్నాం. బంధువులే తీసుకెళ్ళి అత్యాచారాలు చేస్తున్నారు, మన ఇంట్లో పనిచేసే వాళ్ళనే అత్యాచారాలు చేస్తారు. సో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తలు వాళ్ళకు కూడా తెలియజేయాలి. ఒంటరిగా పోవద్దండి, ఎవరిని నమ్మద్దండి. నిజంగా సమాజం ఇట్లాంటి చెప్పాలన్నా కూడా ఒక చాలా ఆవేదనతో చెప్తాను. ఇప్పుడు కనీసం మన సొంత బంధువులే కిరాతకులై ఇలా చేస్తాడారంటే ఎవరినన్నా నమ్ముతారు? పిల్లలకి ఏం తెలుస్తుంది? పాపం. కుటుంబానికి జనసేన పార్టీ తరఫున అన్ని విధాలా మేము అండగా ఉంటాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జనసేన పార్టీ తరఫున, అలాగే మనం మనుషులుగా ప్రతి ఒక్కరి బాధ్యత కూడా దయచేసి పిల్లలకి, ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ తగు జాగ్రత్తలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు. జై జనసేన, జై. వైఎస్ఆర్ కడప జిల్లాలోని మైలవరం అభం శుభం ఎరుగని 4 సంవత్సరాల చిన్న బిడ్డను తీసుకొని అతి కిరాతకంగా అత్యాచారం, అదేవిధంగా హత్య చేసి, అది చివరకు ఎవరు అంటే వాళ్ళకు సంబంధించిన బంధువులు అనేంతవరకు తెలిసి అది సొసైటీ మొత్తం బాధపడేదానికి దారి తీసేంత పరిస్థితులు అయితే వాడు చేసినాడు. ముఖ్యంగా పిల్లలకు నా మిత్రుడు చెప్పినట్టు ఆడపిల్ల మగపిల్ల అని చూడకుండా సొసైటీలో విలువలు నేర్పిస్తూ ఆడపిల్లను మనం కాపాడుకోవాలా అనేది మగపిల్లలు ఉన్నవాళ్ళు చెప్పడం, అదేవిధంగా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు జాగ్రత్తలతో పాటు వాళ్ళు ఎట్లా ప్రవర్తించాలా అనేది వాళ్ళకు ఒక వయసు నుంచి, అంటే తెలివి వచ్చినప్పటి నుంచి వాళ్ళకు జాగ్రత్తలు నేర్పుతూ మనం ఇప్పటి నుంచి స్టెప్ తీసుకుంటే కనీసం రాబోయే తరాల కన్నా ఇట్లాంటివి జరగకుండా ఉండేదానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా హైకోర్టు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సుయోమోటోగా స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి ఇలాంటి బ్రూటల్స్ను ఉరిదీసేటట్లు శిక్షలు వేసి వాటిని అమలు పరిచేంత వరకు హైకోర్టు పర్యవేక్షణ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేసి స్పెషల్ కోర్టు ద్వారా స్పీడీ ట్రయల్ జరిపి నెలలు కాకుండా రోజులు, నెలలు, వారాల మీద వాళ్ళకి శిక్షలు పడితే నెక్స్ట్ సమాజంలో ఖచ్చితంగా భయం అనేది వస్తుంది. ఎందుకంటే మనకు డిటరెంట్ పనిష్మెంట్స్ లేవు. చేయికి చేయి, కాలుకు కాలు, కన్నుకు కన్ను అనేది మనకు లేదు. ప్రజాస్వామ్యం అనే పేరుతో వాటిని మనం దూరంగా ఉన్నాము. కాబట్టి దాన్ని నెక్స్ట్ ఇంకొక రూపంలో ఇమ్మీడియట్గా వారాల్లో, రోజుల్లో ఎప్పుడైతే హ్యాంగింగ్లు కానీ శిక్షలు కానీ వేయడం వలన వాటికి అడ్డుకట్ట వేయచ్చు. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ అదేవిధంగా రాజకీయ నాయకులు కానీ ఆలోచించాలా అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. 4 రోజుల క్రితం వైఎస్ఆర్ జిల్లాలో జరిగినటువంటి 4 ఏళ్ళ చిన్నారి పాపపై జరిగిన సంఘటన చాలా బాధాకరం. అక్కడే కాదు, మన మదనపల్లికి దగ్గరలో కూడా 5 సంవత్సరాల ముందు ఇలాంటి ఘటన జరిగింది. మన జనసేన ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం కూడా
అమ్మాయిల మీద అఘాయిత్యాలు ఆపాలని మన పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మన ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం కూడా ఆడపిల్లలు ముట్టుకుంటేనే ఇలాంటి శిక్షలు జరుగుతాయి, కఠినంగా ఉండాలి అనేసి ప్రభుత్వం తరఫున కూడా నేను కోరుకుంటున్నాను. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు, కానీ మన ఇంటి నుంచి బయలుదేరే మగబిడ్డకు కూడా ఆడపిల్లలతో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనేది కూడా మన ఇంటి నుంచే మొదలవ్వాలి. ఆడపిల్లలకి ఎంత జాగ్రత్త చెప్పినా కూడా ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మగపిల్లలకు కూడా స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టి ఆడబిడ్డతో అంటే మన చెల్లి తల్లితో సమానం అనేది వాళ్ళ నుంచే మొదలవ్వాలి అనేది కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఈ పాపకు జరిగినటువంటి సంఘటనను ఆయన దృష్టికి తీసుకువెళ్ళి శిక్షణ ఎలా ఉండాలి అంటే ముట్టుకుంటే మనకి ఇదే శిక్ష పడుతుంది అనే విధంగా వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి అని చెప్పనేసి నేను కోరుకుంటున్నాను. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల్ని ఏదో ఒక క్రీడల్లో ప్రోత్సహించాలని న్యూ లైఫ్ ఆసుపత్రి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శివారెడ్డి కోరారు. నేడు మదనపల్లి పట్టణంలోని చిన్న రాజదాస హాకీ స్టేడియం నందు హాకీ సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హాకీ అసోసియేషన్ జిల్లా కోశాధికారి ప్రసాద్ రెడ్డి, రోజా హోటల్ అధినేత నాగభూషణం రెడ్డి, డైరీ డే నిర్వాహకులు చంద్రారెడ్డి, యాదవ్ సంఘం నాయకులు రెడ్డప్ప యాదవ్, కోచ్ నౌషద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మొబైల్ కంప్యూటర్లకు దూరంగా క్రీడలకు దగ్గరగా పిల్లల్ని పెంచాలన్నారు. జీవితంలో ఒత్తిడిని జయించాలంటే క్రీడలే ఔషధం అని పేర్కొన్నారు. ఉజ్వల మన స్టడీస్లో అందరూ మార్క్స్ అలాగా మన హైయెస్ట్ స్కోర్ అవార్డు గెలుచుకునేది హర్షవర్ధన్ రెడ్డి. చంద్ర గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. ఓకేనా సీనియర్ బాయ్. ఇవి హాకీ అనేది హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటాం. ఇది లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే మామూలుగా మీరు సెల్ ఫోన్లో కౌంట్ చేసుకుంటూ ఉంటారు నంబర్ ఆఫ్ స్టెప్స్. నేను ఈరోజు 10,000 స్టెప్స్ నడిచాను. సో దానికి అంత ఇంపార్టెన్స్ లేదు. సో నెక్స్ట్ది వచ్చి ఇంటర్మీడియట్ ఇంటెన్సిటీ వర్క్. దాంట్లో వచ్చి మీరు ఏమంటే బ్రిస్క్ వాకింగ్ అంటాం. మార్నింగ్ అందరూ గ్రౌండ్లో వాకింగ్ చేస్తూ ఉంటారు. అది వచ్చి మోడరేట్ ఇంటెన్సిటీ వర్క్. దాంట్లో ప్రధానంగా 30 to 45 minutes per day, 5 days a week అంటాం. సో అది మినిమం ఎక్సర్సైజ్. దానిపైన ఎంతైనా చేయొచ్చు. సో ఇప్పుడు మనం పిల్లల పరంగా చూస్తే హై ఇంటెన్సిటీ వర్క్ అది వచ్చి మినిమం 30 minutes a day, 5 days a week చేస్తే దట్ ఈస్ ద మినిమం ఎక్సర్సైజ్ అడ్వైజ్డ్ అనమాట. దానివల్ల మనకు వీలైనంతగా క్రానిక్ డిసీజెస్ మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో అవన్నీ దూరంగా ఉంచేదానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరిని, ప్రతి పిల్లల్ని, ఈవెన్ పేరెంట్స్ కూడా ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో హాకీ అనేది హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ కాబట్టి దే కెన్ డూ మినిమం 30 minutes చేసినా కూడా దే విల్ గెట్ ద అడిక్వేట్ ఎక్సర్సైజ్ అనమాట. సో ఇంకొకటి మెయిన్ థింగ్ వచ్చి ఈ ఎక్సర్సైజ్ టీమ్ వర్క్ అంటాము. ఈ హాకీ ప్లేయర్స్ కానీ లేకపోతే క్రికెట్ కానీ ఏదైతే టీమ్ వర్క్ ఉంటుందో ఆ టీం వర్క్ రావడం వల్ల ఫ్యూచర్లో ఈవెన్ జాబ్స్ కానీ లేకపోతే ఎనీ జాబ్, ఈవెన్ ఎనీ వర్క్, చదువు వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కరికి టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ప్రతి పిల్లలకి స్పోర్ట్స్ అనేది కంపల్సరీ చేయాలి. ఈవెన్ ఇప్పుడు మనం చూసే స్కూల్స్ చూస్తే ఒక అగ్గిపెట్టెల్లాగా ఉంటాయి. సో దెర్ ఈజ్ నో గ్రౌండ్. సో అది చాలా బాధాకరమైన విషయము. సో అట్లీస్ట్ ఈ ప్రసాద్ రన్ గారు వాళ్ళ టీము ఈ విధంగా ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేసి పిల్లల్లో ఆ స్పృహని, అంటే స్పోర్ట్స్ వల్ల వచ్చే ఉపయోగాలని, దానివల్ల వచ్చే అవకాశాలని వాళ్ళు మీకు అందరికీ తెలియజేయడం అనేది చాలా గొప్ప విషయము. సో ఈ విషయంలో ప్రసాద్ అన్న గారికి వాళ్ళ టీంకి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను.
and every one of you should spread this word. స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ నైబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ పిల్లలకు కానీ, లేకపోతే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ. సో ప్రతి ఒక్కరు ఇది బై వర్డ్, మౌత్ వర్డ్ ద్వారా స్ప్రెడ్ అయితే చాలా హెల్ప్ అవుతుంది అందరికీ. సో ఆ విధంగా చేసి ఇంకా మనం దీన్ని ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటూ, సమ్మర్ క్యాంప్ అనేది 2014లో స్టార్ట్ చేశాము. ఆ రోజు 10 మంది 5 మంది వచ్చారు. రాను అది ఇంక్రీజ్ అయితేనే వచ్చింది, కానీ ఈ 14 ఏళ్ళకి ఇది 80 మెంబర్స్ అయింది. నెక్స్ట్ ఇయర్కు డాక్టర్ గారు చెప్పేట్టు 160 అయితే మేము చాలా సంతోషిస్తాము. అలాగే ఇక్కడ మా సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా మా టీం ధన్యవాదాలు. అలాగే పేరెంట్స్ కూడా, ఎందుకంటే ఒక వీక్ ఒకరు పెట్టినారంటే నెక్స్ట్ వీక్ మేము ఇస్తామనేసి వాళ్ళు కూడా మాకు ప్రపోజ్ చేసి వచ్చారు. ఎవ్రీ వీక్ వాళ్ళకు అల్పాహారం ఇస్తూ వచ్చాము. పేరెంట్స్ విత్ స్టూడెంట్స్, గ్రౌండ్లో వాకర్స్ కూడా పెడతానే వచ్చాము. ఇది అంతా కూడా మీ సహాయ సహకారాలతోనే మేము అందించాము, కానీ మా సొంతంతో ఏమి కాదు, మేము గైడ్లైన్స్ మాత్రమే ఇచ్చాము. కాబట్టి నెక్స్ట్ కూడా మీకు కంటిన్యూషన్ హాకీ కానీ గ్రౌండ్ వర్క్ అనేది చేయాలనే ఉద్దేశమే మేము చేస్తాము కూడా. కాబట్టి దీని సద్వినియోగం మీరు అందరూ విద్యార్థినులు, తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాము. క్రీడలను ప్రోత్సహించాలి. చిన్నపిల్లలైనా కానీ గ్రౌండ్కి తీసుకొచ్చి మీ దగ్గర మంచి వ్యాయామం అంతా చేపించి ఈ క్రీడా పోటీల్లో పాల్గొనేటట్లు చేస్తున్నందుకు తల్లిదండ్రులకు మీకు కూడా చాలా థ్యాంక్ఫుల్ చెప్పాలి. ఇప్పుడున్న స్ట్రెస్ ఏ విధంగా ఉండాలంటే చిన్నపిల్లలు ఇండ్లలోనే ఒక రూములోనే బందీ అయిపోయి అక్కడ మనం ఏం చేస్తున్నాము, ఏం చేయలేదు, ఏ టీవీ చూస్తున్నాము, ఏ సెల్ ఫోన్ చూస్తున్నాము, నా మిత్రుడు ఆ విధంగా ఉన్నాడు, నేను ఈ విధంగా ఉన్నాను అనే తరుణంలో స్ట్రెస్కు బాగా లోనవుతున్నారు అన్నమాట. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్లు ఈ స్ట్రెస్ అంతా పోవాలంటే మనం ఆ 4 గోడల నుంచి బయటికి రావాలి. ఆ బయటికి రావాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరము. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండాలనేది ఆలోచించేది మొట్టమొదట తల్లిదండ్రులే. అందులో భాగంగా ఈ క్రీడలను ప్రోత్సహించి పిల్లల దగ్గర ఆటపాటలు అనేటివి అన్నీ బాగా నేర్పించారంటే ఆరోగ్యవంతులుగా ఉంటారు, స్ట్రెస్కు లోను కాకుండా ఉంటారు, మెమరీ పెరుగుతుంది, పిల్లలందరితోన పరిచయాలు ఎక్కువ ఏర్పడతాయి. ఎప్పుడైతే పరిచయాలు ఎక్కువ ఏర్పడతాయో వాళ్ళు రావడానికి, అన్ని కార్యక్రమాలు చేయడానికి, చదువుకోవడానికి కానీ, నలుగురితో కలిసిమెలిసి ఉండడానికి కానీ మంచి అవకాశం లభిస్తుంది. కాబట్టి ముఖ్యంగా నేను సూచించేది ఏమంటే తల్లిదండ్రులు అందరూ వాళ్ళ పిల్లను గ్రౌండ్లోకి పిలిచికొచ్చి ఏ క్రీడనైనా ప్రోత్సహించి వాళ్ళ పిల్లలకి ఏ దాంట్లో ఉత్సాహం ఉంటే దాంట్లో ప్రోత్సహించి గ్రౌండ్కి తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ప్రసాద్ రెడ్డి గారు ఇంతటి కార్యక్రమం వాళ్ళ మిత్రబృందంతో కలిసి చేస్తున్నారు. మరి నాకు చాలా బాధాకరమైంది ఏమంటే ఇటువంటి మంచి కార్యక్రమాలను మన ప్రభుత్వాలు చేపట్టి ప్రభుత్వాలు భాగస్వాములై ఈ కార్యక్రమాల్లో చేపడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు చేస్తారు, కానీ ప్రభుత్వం అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. పిల్లల భవిష్యత్తు అంతా కూడా ప్రభుత్వం వాళ్ళని తీర్చిదిద్దాలి. కాబట్టి తల్లిదండ్రులకు ఎంత బాధ్యత ఉంటుందో ప్రభుత్వానికి కూడా క్రీడలను ప్రోత్సహించి ఈ క్రీడల్లో మంచి ప్రావీణ్యత పిల్లల దగ్గర తెప్పించాలనేది వారికి కూడా ఉండాలి. కాబట్టి వాళ్ళు కూడా ప్రోత్సహిస్తే బాగుంటుంది. మరి ఇది సమ్మర్ క్యాంపే కాకుండా ఇయర్లీ సమ్మర్ క్యాంప్, ఓన్లీ క్యాంప్ సమ్మర్లో ఒక ఇయర్లీ వన్స్ నిర్వహిస్తున్నారు. ఆ విధంగా కాకుండా ప్రతి వీకెండ్స్, సాటర్డే సండే, ఎందుకంటే ఆ 2 రోజులు హాలిడేస్ పిల్లలకు ఉంటాయి కాబట్టి ఆ 2 రోజులు ఇంట్లో పిల్లలు టైం కేటాయించి కన్నా గ్రౌండ్కి వచ్చి 1 అవర్ 2 అవర్స్ కేటాయిస్తే బాగుంటుంది అనేది నా మనవి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి టీడీపీ నాయకుల ద్వారా 4 ఫ్రీజర్ బాక్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు అంగళ్ల సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. మార్చురీ గదిలో ఫ్రీజర్ బాక్స్ లేకపోవడంతో మృతదేహాలు పాడైపోతున్నాయని మృతుడి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఆయన వెంటనే స్పందించి టీడీపీ నాయకులతో మాట్లాడి 4 ఫ్రీజర్ బాక్సుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా మనం యాక్షన్ తీసుకోవచ్చు. ఎవరికి మనం వదిలే పరిస్థితులు లేదు. మనకి ఏం కావాలా, హాస్పిటల్ బాగా రన్ కావాలా,
ప్రజలకు దీనికి సౌకర్యం కావాలా, దీనికి బాగా ఏంటి ఇప్పుడు ఇంపార్టెంట్ డాక్టర్స్ ఎవరెవరు అవసరం ఉందో మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో రాయచోటికి చెందిన అబ్బాయి చనిపోతే రావడం జరిగింది. ఇక్కడ వచ్చినాక రాయచోటి వాళ్ళు వచ్చి అన్న ఒక గంట కోసం ఫ్రీజర్ ఇచ్చేదానికి 3,000 రూపాయలు డబ్బులు అడిగినారు. చాలా బాధాకరంగా ఉందంటే నాకే అవమానకరంగా కనపడింది. మదనపల్లి కాన్స్టిట్యున్సీలో మదనపల్లిలో ఎప్పుడు కూడా కానీ మనం డబ్బుకి ఎక్కడ ప్రయారిటీ లేదు, సేవకే ప్రయారిటీ ఇచ్చాం. కానీ అందుకోసం ఇప్పుడు తక్షణం కూర్చొని హాస్పిటల్స్ చాలా ఇష్యూస్ దానికి అంతా ఒక గాడిలో పెట్టాము. ఇదే కాకుండా ఫ్రీజర్స్ లేవన్నారు. ఇప్పుడు 4 ఫ్రీజర్లు టౌన్ బ్యాంక్ నుంచి మా అన్న విద్యాన్న గారు, అదే వెంకటరెడ్డి సిద్ధార్థ కాలేజ్ ఆయన, ఇంకొకరు వచ్చి భవానీ ఆగ్రో సీడ్స్ నుంచి ఒకరు ఇస్తున్నారు, మళ్ళీ ఇంకోటి ఆర్యవైశ్య సంఘం నుంచి ఒకటి. ఈ విధంగా 4 ఇస్తూ 4 ఫ్రీజర్లు ఇక్కడ పెట్టుతున్నాము. రేపు ఎప్పుడు అవసరం పడినా కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మార్చరీస్లో ఎప్పుడు బాడీస్ ఉంటాయి. ఆ మార్చరీలో బాడీలు ఎక్కడంటే పాడేయకుండా ఆ ఫ్రీజర్లో పెట్టి అది పబ్లిక్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. దానికి సపరేట్ ఒక సూపర్వైజర్ అపాయింట్ చేస్తాం. ఇక్కడ కొన్ని అవకతవకలు ఉన్నాయి. ఎవరైనా కానీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళు ఎవరైనా కానీ ఎంతటి వదిలేది లేదు, భద్రంగా ఉండాలి. అవి అన్నీ నేను ఎంటర్టైన్ చేయను. ఎందుకంటే ఎవరి స్థాయిలో వాళ్ళు బతకాల. అంతేకాని ప్రజలకు పెట్టిన వసతుల్లో ఎవరన్నా అది చడిచి ఇదేది చేయాలని చూస్తే ఖచ్చితంగా జైలు పాలవుతానని తెలుస్తుంది. మదనపల్లి కోటలో గంగమ్మ తల్లికి శుక్రవారం సందర్భంగా అమ్మవారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాహుకాలంలో పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారిని దర్శించుకుని రాహుకాల దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. మదనపల్లి పట్టణంలోని కోటలో గంగమ్మ జాతర జూన్ 3, 4 తేదీల వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు సుష్మి స్వామి తెలిపారు. ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కోటలో గంగమ్మ జాతర ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. జూన్ 3వ తేదీన రాత్రి తిరునాళ్ల, 4వ తేదీన పగలు తిరునాళ్ల జరుగుతుందని అన్నారు. కావున భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఈరోజు సమావేశం ఏమంటే మన కోటలో గంగమ్మ గుడికి ప్రతిరోజు వందలాదిగా భక్తులు విచ్చేస్తుంటారు. ముఖ్యంగా శుక్రవారము, మంగళవారము, ఆదివారము మరీ ఎక్కువగా వస్తుంటారు, వందలలో వస్తుంటారు. వాళ్ళ పూజా కార్యక్రమాలు అవన్నీ చాలా బాగా చేసుకుంటూ ఉంటారు. కోరికలు తీర్చే కొంగు బంగారమని ప్రతి ఒక్కరూ కూడా ఆమెని చాలా పవిత్రంగా, చాలా భక్తి శ్రద్ధలతో సంవత్సరం పొడవునా కొలుస్తుంటారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచినే కాకుండా మనకు సమీప సరిహద్దు అయినటువంటి కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని వెళ్తుంటారు. ప్రతి సంవత్సరము కోటలో గంగమ్మ జాతరని అత్యంత వైభవంగా ఆలయ కమిటీ సభ్యులు జరిపించడం జరుగుతూ వస్తూ ఉంది కొన్ని వందల సంవత్సరాల నుంచి. అలాగే ఈ సంవత్సరం కూడా జూన్ 3, 4 తారీఖుల్లో గంగమ్మ జాతర నిర్వహించుటకు ఆలయ కమిటీ సభ్యులు నిర్ణయించుకొని 10 రోజులు 15 రోజులు ముందే 2 వారాల ముందుగానే
సాంప్రదాయబద్ధంగా గంగమ్మ జాతర మొదలైనట్టు చాటింపు వేస్తూ పోతునే పురవీధుల్లో తిప్పుతూ పూజలు అందుకుంటున్నాడు పోతు కూడా. ఈ రాబో 3-4 తారీఖుల్లో మంగళ బుధవారం జూన్ 3-4 తారీఖుల్లో 3వ తారీఖున అమ్మవారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. ప్రతిష్ఠించడం అప్పటి నుంచి అత్యంత వైభవంగా మేళతాళాలతో అమ్మవారిని దర్శించడం చేసుకుని పుర ప్రజలందరూ కూడా దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే బుధవారం రాత్రికి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తాము. ఆ నిమజ్జనంతో ఈ సంవత్సరం జాతర కార్యక్రమాలు ముగుస్తాయి. ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా అందరినీ కోరుతున్నాము. మదనపల్లి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న పర్మనెంట్ కార్మికులు చలపతిరావు కాలనీలో నివాసముంటున్న క్వార్టర్స్ ను కమిషనర్ తక్షణమే పరిశీలన చేసి పాడైపోయిన క్వార్టర్స్ కు మరమ్మతులు చేయించాలని, డైలీ వేజెస్ పారిశుద్ధ్య కార్మికులకు 5 నెలల వేతనాల చెల్లింపులు అలసత్వానికి కారణమవుతున్న ఆడిటర్పై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ అనుబంధమైన మదనపల్లి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు మస్తాన్ చలపతి నాయుడు కోరారు. నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్మనెంట్ పారిశుద్ధ్య కార్మికులకు హెచ్ఆర్ ద్వారా క్వార్టర్స్ కు మున్సిపాలిటీకి అద్దె చెల్లిస్తున్నారు. క్వార్టర్స్ పాడైపోయి వర్షాలకు నీరు కారుతున్నాయని తక్షణమే కమిషనర్ పర్మనెంట్ కార్మికుల క్వార్టర్స్ ను పరిశీలించి పాక్షికంగా దెబ్బతిన్న వాటికి మరమ్మతులు చేయించాలని కోరారు. ఆప్కాస్ కార్మికులకు ఈపీఎఫ్ సమస్యలు పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను కోరుతున్నా పరిష్కారం చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అర్హులైన పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులకు ఇంటి స్థలాలు పట్టాలు ఇచ్చి ప్రభుత్వమే ఇండ్లను నిర్మించాలని కోరారు. డైలీ వేజెస్ పారిశుద్ధ్య కార్మికులకు 5 నెలలుగా వేతనాలు రాక వారి కుటుంబ పోషణ అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇంటి అద్దె చెల్లించలేక ఇంటి యజమానులు ఇళ్లను ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు వేతనాలు చెల్లించడంలో ఆలస్యానికి కారణమవుతున్న ఆడిటర్పై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుని డైలీ వేజెస్ పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ లో ఉన్న 5 నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వెంటనే పెండింగ్ లో ఉండే జీతాలు ఇచ్చి వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వాళ్లకు ఆప్కాస్లో తీసుకోవాలని కోరుతున్నారు. ఇబ్బంది పడుతున్నారు. 5 నెలలు జీతాలు లేక డైలీ వేజెస్ కార్మికులు ఇండ్ల బాడుగులు కట్టుకోలేక, వాళ్ళ పిల్లల ఫీజులు చెల్లించుకోలేక, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే వాళ్ళ 5 నెలల జీతం చెల్లించి వాళ్లకు ఉద్యోగ భద్రత ఆప్కాస్లో కలపాలని కోరుతున్నాం. అదేవిధంగా ఆప్కాస్లో ఉన్నటువంటి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, వాళ్లకు కూడా ఉద్యోగ భద్రత కల్పించి పర్మనెంట్ చేయాలనేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకు అందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తూ పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర గవర్నమెంట్కే ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఆ డిమాండ్లోనే స్థానిక మున్సిపాలిటీల్లో ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో అక్కడ మున్సిపల్ క్వార్టర్స్ కార్మికులకు అందరికీ కట్టించమని గత ప్రభుత్వమే చెప్పింది. గత ప్రభుత్వం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ జీవో రిలీజ్ చేయలేదు, ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వలేదు. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం అన్న రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులకు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆప్కాస్ వర్కర్స్కి డైలీ వేజ్ కార్మికులకు అందరూ కలిపి ఇంటి స్థలాలు ఇవ్వాలని, వాళ్ళకు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని చెప్పి కొంతమందికి అయితే కన్నా ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదో భూమి అది పట్టాలు చూపించి వాళ్ళకి అది ఇది ఆడిస్తానం వేడిస్తానం అని చెప్పినారే కానీ స్పష్టంగా దాని గురించి ఎవరు ఆలోచించడం లేదు. మేడం గారు కొద్దిగా దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా ఒకసారి విజిట్ చేసి మాకు పక్కా గృహాలు ఇచ్చి పట్టాలు ఇచ్చి దాన్ని కట్టించి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. అలాగే దాదాపు కరోనా టైంలో అదనంగా కార్మికులను దాదాపు 75 మందిని తీసుకున్నారు. డైలీ వేజ్ కార్మికులని వాళ్ళకి ఈ రోజుకి 5 నెలలు పూర్తి అయిపోయి 6వ నెలలో పడే పరిస్థితి ఉంది. దాన్ని వెంటనే స్పందించి వాళ్ళు బతకాలి, ఎలా వాళ్ళు బాడుగలు కట్టాలి, ఎలా వాళ్ళు జీవించాలి, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితి ఇప్పుడు దాదాపు మేడం దృష్టికి 2-3 సార్లు తీసుకుని చూసినాము. ఇక్కడ కాదు నా సమస్య ఏమి లేదు, ఇక్కడైతే కన్నా మేము మా దృష్టిలో బిల్ అంతా పాస్ చేసినాము. అక్కడ
ఆర్డీఓ ఆఫీస్లోనే ఏదో పెండింగ్లో ఉన్నది. అది సార్ వెంటనే చూసి చేస్తానన్నారు. ఇంతవరకు దాదాపు ఒక 5 నెలల కిందట జరుగుతూనే ఉంది, కానీ మేడంకు లెటర్ ఇచ్చినా కూడా దాని గురించి ఏం స్పందన లేదు. మేడమే స్వయంగా ఉండి దగ్గరుండి రెడీ చేసి అటు పిల్లలు అట్లా డైలీ వేజ్ కార్మికులకు జీతాలు కానీ, ఇట్లా ఆప్కాస్ వర్కర్స్కు ఇది కానీ, పర్మనెంట్ వర్కర్లకు విజిట్ చేసి ఆ కార్మికులందరినీ ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ మేడమే విజిట్ చేసి స్పందించి ప్రతి ఒక్క పనిని క్లియర్ చేస్తుందని చెప్పి ఆశిస్తూ మేము డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యల్ని పరిష్కరించాలి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచన. తాను పల్లెల్లో పర్యటించిన సమయంలో ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన ఎమ్మెల్యే. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఏదో ఒక క్రీడలో ప్రోత్సహించాలి. న్యూ లైఫ్ ఆసుపత్రి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శివారెడ్డి విజ్ఞప్తి. మదనపల్లి పట్టణంలోని చిన్న రాజదాస హాకీ స్టేడియం నందు ముగిసిన సమ్మర్ హాకీ కోచింగ్ క్యాంప్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MCTV న్యూస్.